కలియుగంలో లక్షలాది మందికి సంపదను ప్రసాదించే శ్రీనివాసుడే ఒకరి దగ్గర రుణం తీసుకున్నారంటే నమ్మగలరా? అసలు ఆ రుణం వెనుకున్న దివ్య రహస్యం ఏమిటి? ఆకాశరాజు ఈ దివ్య వివాహానికి అంగీకరించిన తరువాత శ్రీనివాసుడు పద్మావతీదేవి కళ్యాణానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. కానీ ఇది సాధారణ వివాహం కాదు. దేవతలు, మహర్షులు, ముల్లోకాల నుంచి అతిథులు హాజరు కానున్న మహాదివ్యోత్సవం. అలాంటి వైభవమైన కళ్యాణానికి అపారమైన సంపద అవసరమైంది. శ్రీనివాసుడు ధనాధిపతి అయిన కుబేరుడు వద్ద నుంచి రుణం స్వీకరించినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడే ఒక సందేహం వస్తుంది. సర్వ సంపదలకు మూలమైన భగవంతుడికే రుణమెందుకు? పురాణాల ప్రకారం ఇది ధనం కోసం చేసిన పని కాదు. కలియుగ భక్తులకు ఒక గొప్ప సందేశాన్ని అందించడానికి జరిగిన దివ్యలీల. శ్రీనివాసుడు కుబేరుడి నుంచి వివాహానికి కావలసిన సంపదను రుణంగా తీసుకొని కలియుగం ముగిసే వరకు తిరిగి చెల్లిస్తానని వాగ్దానం చేశారు. అందుకే నేటికి తిరుమలలో భక్తులు సమర్పించే కానుకలను ఈ దివ్య రుణానికి సంబంధించిన సేవగా భావిస్తారు. కానీ కుబేరుడు ఈ రుణాన్ని ఒక ప్రత్యేకమైన షరతుతో ఇచ్చారని పురాణాలు చెబుతున్నాయి. కుబేరుడు పెట్టిన ఆ షరతు ఏంటి? ఈ రుణ ఒప్పందానికి సాక్షులుగా ఎవరు నిలిచారు? ఇది తెలుసుకోవడానికి పార్ట్ 10లో చూద్దాం.